హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేసుకోబోయేది చేపల కూర. అలాగే చేపలో శన ఉంటుంది కదా, శన కూర చేస్తానండి. టూ ఐటమ్స్ కూడా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ముందుగా చేపలు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టాలి. అలాగే మసాలా తయారు చేసుకొని ఉంచుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకొని పక్కన ఉంచి పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని 4 టీ స్పూన్లు ఆయిల్ వేసి, అలాగే దానిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలండి. చేప ముక్కలు వేసిన తర్వాత అందులో 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ వేయలేదు, కల్లుప్పు వేసాను. వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసి దానిలో కొంచెం ఉడికిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు పులుపు నానబెట్టి ఉంచుకుంటాం కదా, ఆ చింతపండు పులుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి పొయ్యి మీద ఉడకనివ్వాలి. దానిలో కరివేపాకు వేసుకోవచ్చు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసులోని చాలా బాగుంటుంది. చేప ముక్క ఇడిపోకుండా వస్తుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ ఇలాగే చేసుకుంటాము చేపల పులుసు. చూడండి, అలా మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు శనగకూర చేద్దాము. శనగకూర ఎలాగంటే, ముందుగా మసాలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వేగనిచ్చి అందులో కొంచెం వాటర్ వేసి మరగనివ్వాలి. బాగాను ఉప్పు కారం వేసి వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత ఆ మరిగే నీటిలో శన వేయాలి. వేస్తే చాలా బాగుంటుంది. అని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ముందుగా తెచ్చి ముందు రోజున తెచ్చారు. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం బ్లాక్గా వచ్చింది. అయితే 2 ముక్కలేమో చేపల పులుసులో వేసాను. చాలా బాగా వచ్చినాయి శన. చేపల పులుసు చూడండి, చాలా బాగా వాసన వస్తుంది. చక్కగా గుమ్మగుమ్మలాడుతాను. అదిగో శన 2 ముక్కలు వేసాను. చాలా బాగుంటుంది చేపల పులుసులో శన. ఉప్పు కారం అన్నీ ఎక్కుతాయి కాబట్టి. ఇది శన అండి. ఇది గుడ్లాగా అయింది. ఇది చాలా బాగుంది. మసాలా వేసి చేసాం కదా శన. ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది. అంటే చేపలు అయితే ముళ్ళులు ఉంటాయి కాబట్టి శన పెట్టుకోవచ్చు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి.